పోలవరం ప్రాజెక్టు మీద ఎందుకంటే ఇది ఒక ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు. కేంద్ర ప్రభుత్వం కూడా 7 మండలాలకు ఇవ్వడం, అదే మరి నేషనల్ ప్రాజెక్టు కింద డిక్లేర్ చేయడం, దీన్ని ముమ్మరంగా పనులు పూర్తి చేసి సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక జీవనాడి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాకు నీటి సమస్య అనేది ఉండకుండా టోటల్గా పరిష్కారం అవుతుంది. 2 పంటలకు కూడా ఇక్కడికైతే 16 సార్లు వచ్చాను. 151 లక్షల క్యూబిక్ మీటర్ పనులు కావాలి. ఇది లెఫ్ట్ ప్లాంట్ కంటే పవర్ హౌస్ దగ్గర 12 లక్షలు కావాలి. అది జూన్ కావాలి. అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్ 2 ఉన్నాయి. 105, 33 ఈ 2 ఏప్రిల్, మార్చి పూర్తి కావాల్సిన అవసరం ఉంది. అయితే చాలా వరకు పనులు కూడా పూర్తి అవుతున్నాయి. ఎవరి వీక్ అటు ఇటు 12-13 లక్షల క్యూబిక్ మీటర్స్ యొక్క పనులను, క్యూబిక్ ఫీట్ పనులను పూర్తి చేస్తున్నాం. ఇది అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి అన్ని విధాల పొజిషన్ చేశాము. రెండోది మీరు చూస్తే టైం కూడా ఇచ్చాము. ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని కూడా చాలా స్పష్టంగా చెప్పాం. దాని ప్రకారం కూడా ముందుకెళ్తున్నాం. 419.667 మీటర్లు పూర్తి కావాలి. ఇప్పటికే 294 మీటర్లు పని పూర్తయింది. ఈ వారం అయితే 40 మీటర్లు చేయాల్సి వస్తే 46 మీటర్లు చేశారు. అవన్నీ కూడా వీళ్ళని తొందరలోనే వస్తాయని ఆశిస్తున్నాం. దీంట్లో రౌటింగ్ మిషన్స్ కానీ, డ్రిల్లింగ్ మిషన్స్ కానీ, క్రషింగ్ ప్లాంట్ కానీ, ఇంకొక అగ్రిగేట్ కూలింగ్ ప్లాంట్ కానీ, ఐస్ మేకింగ్ ప్లాంట్ కానీ, వాటర్ చిల్లింగ్ ప్లాంట్ కానీ, ట్యాబ్లెట్స్, బుల్మాయిస్టర్, అజిటేటర్స్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇది చేస్తున్నాం. అవి కూడా తొందరగా చేస్తే వర్క్ కూడా స్పీడప్ చేస్తాం. ఇది కాకుండా ఇంకా మీరు ఇది ఒక చరిత్ర, ఎందుకంటే నేను కూడా క్లాసులుగా తీసుకోవడం, కంటిన్యూగా రావడం, నెక్స్ట్ మంత్ నుంచి ఈ ప్రాజెక్ట్ మీద రాష్ట్రం మొత్తం కూడా చూడాల్సిన అవసరం ఉంది. గేట్స్ తయారు చేయడం, గేట్ అంటే మీరు తెలుసు వెల్డింగ్, ఎండ ప్లస్ వెల్డింగ్, ఇంకా ఇమేజిన్ ఎంత భయంకరంగా ఉంటుందో వర్క్ అంతా. అలాంటి వాతావరణంలో కూడా లెవెల్ 3 గ్యాప్ ఇచ్చి వాళ్ళు మిగిలిన టైం అంతా చేస్తున్నారు. ఫుల్ ప్రాజెక్ట్ 2019 పూర్తి చేయాలని, అదే వారికి మనం కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకోవాలి. అంతేకాకుండా ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే పెద్ద ఎత్తున మళ్ళీ 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఒకటి అమలు చేయాలి. ఒకటి ల్యాకేజ్ కానీ, ల్యాండ్ టు ల్యాండ్ కానీ వాళ్ళని నచ్చిన ప్లేస్ ఇప్పించాలి. మళ్ళీ గిరిజన ప్రాంతంలో ల్యాండ్ కొని ఇవ్వాలి. ఇలాంటి చాలా కన్స్ట్రైంట్స్ పైన వర్కౌట్ చేస్తున్నారు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని ఒక డెడికేషన్తో, ఒక పట్టుదలతో ముందుకు పోతున్నాం.